అల్లుడు గారి కొట్టించమ్మా. నా జీవితంలో ఇంత మధుర క్షణాలు మళ్ళీ వస్తాయని ఊహించలేదు. ఈ ఆనందంలో ఆకలి కూడా వేయడం లేదు. నాకు అలాగే ఉందండి. మన బిడ్డ మన ఇంటికి వచ్చాడన్న ఆనందంతో ఇవన్నీ నేనే స్వయంగా చేశాను. ఈ వంకాయ కూర తిను బాబు, తినమ్మా. రావుడు, మీరా? నాతో చెప్పకుండా ఎందుకు వచ్చావు అని అడగటానికి నేను ఇక్కడికి రాలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత నీ కన్న తండ్రిని బంధువుల్ని కలిసిన నీ ఆనందాన్ని పాడు చేయాలని నేను రాలేదు. ఇంత ఖరీదైన టేబుల్ ముందు మీ అందరితో కలిసి విందు భోజనం చేయాలని నేను ఇక్కడికి రాలేదు. నువ్వు గొప్పవాడు అయ్యావని తెలిసాక రోజు నీకు అన్నం పెట్టినందుకు ప్రతిఫలం పొందాలనే దురాశతో కూడా నేను ఇక్కడికి రాలేదు. నీకు రోజు అన్నం పెట్టేటప్పుడు అన్నదాత సుఖీభవ అని మొదటి ముద్దు నాకు పెట్టే రాముడు గొప్పవాడయ్యాక అలాగే ఉన్నాడా, మారిపోయాడా అని చూసి వెళ్దామని వచ్చాను. మర్చిపోయిన బుల్లమ్మ గారు, ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇంకా నేను తినలేదుగా. అన్నదాత సుఖీభవ. నువ్వు తిన్నామా? మీకు రక్తపోటు కదా, మీ నాన్న ఉప్పు కారం తినకూడదు బాబు. అయితే నువ్వు తినిపిని. నా చెల్లికి ఈరోజు వ్రతం. అవును బాబు, ఈ రోజు నేను భోజనం చేయకూడదు. నేను తింటాను. నాకు తినిపించు బావా, నేను తింటాను. తినిపించు. వాళ్ళెవరో తినరు. ఎందుకో తెలుసా? అందులో విషం కలిపారు గనక. ఈ సంగతి నాకు వీళ్ళకి విషయం ఇచ్చిన ఆచార్య చెప్పాడు. అది తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. నీ వాళ్ళ నుంచి నిన్ను దూరం చేయాలని రాలేదు. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళందరికంటే నాకెక్కువ ఉంది. అందుకే వచ్చాను. ఎవరూ లేని నాకు మీరే తండ్రి అన్నారా? నేనే మీ కొడుకునని చెప్పారా? అమ్మ ఆప్యాయత ఏంటో నాకు తెలీదు. నాన్న అనురాగం నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరూ లేని నేను దిక్కుతోచక నా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారని తెలిసి ఎంతో ఆనందంగా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తడిగుడ్డుతో గొంతుకొచ్చే నరరూప రాక్షసులు డబ్బు కోసం హత్య చేసి అంతకున్నారని తెలిసింది. అనాథగా బ్రతికే నాకు ఈ ఆస్తొద్దు, అంతస్తొద్దు, భోగభాగ్యాలు అంతగా రావద్దు. వద్దు, నేను అనాథగానే బతుకుతాను. నన్ను అనాథగానే బతకలేవండి. వద్దు, నీ దగ్గర రావద్దు. డబ్బున్న చోట ఆపుతుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరెవరు నాకు వద్దు. నేను అనాథగానే బతుకుతాను. నేను అనాథగానే బతుకుతాను. రాక్షసి, ధనదాహంతో నా కొడుకునే పుట్టన పెట్టుకోవాలనుకున్నావా? నేను శిక్ష అనుభవించాల్సిందే. ఇక ఆలస్యం చేయను. రేపే ఊళ్ళో అందరినీ పిలిచి రాముడే నా కొడుకని, ఈ ఆస్తికి అంతస్తుకి వాడే వారసుడని చెబుతాను. ఏ ఆస్తి కోసం అయితే మీరు వాడిని హత్య చేయాలనుకున్నారో ఆ ఆస్తి మీకు దక్కకుండా చేస్తాను.